విశ్వంబర విడుదల తేదీ ఖరారైంది. అది కూడా మెగాస్టార్ చిరుకి బాగా కలిసి వచ్చిన డేట్. దీంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ లాక్ అయిన ఆ డేట్ ఏంటో తెలుసా? పద్మవిభూషణ్ చిరంజీవి బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కనున్న భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంబర. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మెగా ప్రాజెక్ట్ ను నిర్మిస్తుంది. ఈ సినిమా అప్డేట్స్ కోసం మెగా అభిమానులతో పాటు ఇతర సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఉదయం చిత్ర బృందం విశ్వంబర సినిమా విడుదల తేదీ ఖరారు చేసింది. ప్రస్తుతం కొత్త షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ లో చిరంజీవి ఈ వారంలో భాగం కానున్నారు. జనవరి 10న ఈ చిత్రాన్ని థియేటర్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ అదిరిపోయే పోస్టర్ను విడుదల చేశారు. సంక్రాంతి సెలవులతో పాటు లాంగ్ వీకెండ్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడతాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యత ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందువల్లే ఈ సినిమా కేవలం మెగా అభిమానులకే కాకుండా సాధారణ సినీ ప్రేక్షకులకు కూడా నచ్చే సినిమా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విశ్వంబరాలో 3-4 హీరోయిన్లకు ప్రాధాన్యం ఉందని, మృణాల్ ఠాకూర్, త్రిష, నయనతార, అనుష్కలు ఆయా పాత్రలు పోషిస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ విశ్వంబర సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి స్వరాలు సమకూర్చుతున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి జిమ్లో వర్కౌట్స్ చేస్తూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చిరుకి బాగా కలిసి వచ్చిన సంక్రాంతి డేట్ లాక్ చేయటంతో ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఆపరేషన్ వ్యాలంటైన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మూవీ ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా తాజాగా మరోసారి వాయిదా పడిందట. కానీ ఇప్పుడు కూడా మరో మంచి డేట్ పట్టేశారు మేకర్స్. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలంటైన్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 16ను విడుదల తేదీగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా షూటింగ్ సమయంలో వైమానిక దళ సిబ్బందితో సంభాషించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన వరుణ్ ఇటీవల సాయుధ దళాల కమాండర్తో ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అయితే సాంకేతిక ఇబ్బందుల కారణంగా ఈ సినిమా కోసం హీరో పడ్డ కష్టాలు అడియాసల పాలైనట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండటంతో మరో 2 వారాల్లో ఆపరేషన్ వాలంటైన్ విడుదల అయ్యే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. ముంబైకి చెందిన ఓ స్టూడియోలో ఆపరేషన్ వాలంటైన్ విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతుండగా ఈ సినిమా డిఐ వర్క్ ఫిబ్రవరి 23 వరకు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరగనుంది. దీంతో విడుదల వాయిదా పడక తప్పట్లేదు. అయితే శివరాత్రి పర్వదినాన్ని క్యాష్ చేసుకునేందుకు మార్చి 1వ తేదీ, మార్చి 8న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే శివరాత్రి పర్వదినాన్ని క్యాష్ చేసుకునేందుకు మార్చి 1 లేదా మార్చి 8న ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ఇప్పటికే చాలా రిలీజ్లతో నిండిపోవటం, బాలీవుడ్లో ఫిబ్రవరి 16 స్లాట్ మిస్ కావటం ఈ సినిమాపై ప్రభావం చూపిందని ట్రేడ్ పండితులు అంటున్నారు. నిజానికి గతంలోకి వెళితే ఆపరేషన్ వాలంటైన్ డిసెంబర్ 8న విడుదల కావాల్సింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ తేదీ నుండి కూడా వాయిదా పడింది. ఈ మూవీని వార్ డ్రామా నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు నివాళులర్పిస్తూ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్ గా నటిస్తుండగా మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్ గా నటిస్తోంది. అయితే ఇంచుమించు ఇదే కాన్సెప్ట్ తో తెరకెక్కిన హృతిక్ ఫైటర్ అంతగా ఆకట్టుకోకపోవటం ఆపరేషన్ వాలంటైన్ ఆందోళనకి గురిచేస్తోంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాపై
సుహాస్ పూర్తిగా అంచనాలు పెంచేశాడు. ప్రమోషన్ ఈవెంట్స్ లో అదరగొట్టేశాడు. మరి సినిమా ఆ రేంజ్ లోనే ఉందా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం. అంబాజీపేట అనే ఓ చిన్న గ్రామం. అక్కడ మల్లి, పద్మ అక్క తమ్ముళ్ళు. ఇదే గ్రామంలో కోటీశ్వరుడు వెంకట్ ఊరిలో అందరికి అప్పులు ఇచ్చి అందరినీ తన కంట్రోల్లో పెట్టుకుంటూ ఉంటాడు. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో పనిచేసే మల్లి, వెంకట్ చెల్లెలు లక్ష్మి ప్రేమలో పడతారు. వీరి ప్రేమ ఒకవైపు సాగుతుండగానే వెంకట్ పద్మ మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వెంకట్ తన చెల్లెలు మల్లితో ప్రేమలో ఉందని తెలుసుకుని పగతో రగిలిపోతాడు. ఇదే అదునుగా భావించి పద్మని దారుణంగా అవమానిస్తాడు. అక్కడి నుంచి ఆ ఊరి కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కథ. ఈ కథ 2007 నేపథ్యంలో సాగుతుంది. అప్పటి పరిస్థితులను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేస్తూ దర్శకుడు నెరేషన్ స్టార్ట్ చేసిన విధానం బాగుంది. ఇక క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం, స్టోరీ ప్రోగ్రెస్ కోసం కాస్త సమయం తీసుకున్న లవ్ ట్రాక్ అద్భుతంగా పండటం పెద్ద ప్లస్ అయింది. అయితే ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు దర్శకుడు కథని నడిపించిన తీరు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ స్థాయిని అమాంతం పెంచేసింది. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే ఒక ఎత్తు అన్న మూడ్లోకి ఆడియన్స్ వెళ్ళిపోవటం గ్యారంటీ. కాన్సెప్ట్ పాయింట్ను సరిగ్గా ఎస్టాబ్లిష్ చేసి ఫస్ట్ హాఫ్ ముగించడంతో సెకండ్ హాఫ్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే కథలోని బలమంతా సెకండ్ హాఫ్ లోనే ఉండటంతో దర్శకుడు చెలరేగిపోయాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో శరణ్య, ప్రదీప్ సన్నివేశాలు అన్ని ఆడిటోరియంలో మొత్తాన్ని ఒక ఊపు ఊపేశాయి. కొన్ని సీక్వెన్స్ల వరకు ఆమె ఒక్కటే కథని, కథనాన్ని, స్క్రీన్ టైం ని ఆక్రమించేసింది. ఇదే సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ అయింది. ఇక క్లైమాక్స్ లో కావాల్సినంత ఎమోషన్ క్యారీ అయిన పెద్ద యాక్షన్ బ్లాక్ పెట్టుకునే అవకాశం ఉన్న దర్శకుడు ఆ చాయిస్ తీసుకోకుండా ఓ కొత్త టచ్ తో సినిమాని ముగించడం అద్భుతంగా అనిపించింది. ఓవరాల్ గా ఓ మంచి సినిమాని అందించడంలో టీమ్ సూపర్ సక్సెస్ అయింది. ఓవరాల్ గా అంబాజీపేట సుహాన్ కెరీర్ లో బెస్ట్ మూవీ. పరిచయం అవసరం లేదు. వివాదాలతో స్టార్ అయిన పూనం మరణ వార్త ఇప్పుడు అందరినీ షాక్ కి గురిచేస్తోంది. ఇంతకీ పూనం పాండే మృతికి కారణమేంటి? 2013లో నషా సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన పూనం పాండే అనేక వివాదాలకు కేరాఫ్ అయ్యారు. ఆమె గర్భాశయ క్యాన్సర్ బారిన పడ్డారని, దానితో బాధపడుతూ తుదిశ్వాస విడిచారని ఈ రోజు అత్యంత బాధాకరమైనదిగా అభివర్ణిస్తూ చేసిన పోస్ట్ ఇప్పుడు పూనం పాండే అభిమానులకు విషాదంగా మారింది. పూనం పాండే సినిమాల కంటే ఎక్కువగా తాను చేసే వివాదాస్పద వ్యాఖ్యలతోనే పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. గతంలో భారత్ వన్డే ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా స్టేడియంలోకి వస్తానని ప్రకటించి ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇక తాజాగా పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో మృతి చెందారన్న వార్తను ఆమె అభిమానులు నమ్మలేకపోతున్నారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టాలని ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తున్న వేళ ఇలా జరగటం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. నిన్న నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో గర్భాశయ క్యాన్సర్ పై వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తామని ప్రకటించారు. మంత్రి నిర్మలా ప్రకటన చేసిన 24 గంటలు అయినా కాకముందే పూనం పాండే గర్భాశయ క్యాన్సర్ తో తుది శ్వాస విడిచారు.
పాండే వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆమె సామ్ బాంబేను వివాహం చేసుకుని కొంతకాలం అతనితో వీడియోలు ఫోటోలతో హల్చల్ చేశారు. ఇక 2020లో పూనం అతనిపై గృహహింస ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు. ఆపై అడపాదడపా సినిమాలు చేస్తున్న పూనం పాండే చిన్న వయసులోనే క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారు. ఇక కొద్ది రోజుల క్రితం పూనం పాండే మాల్దీవుల షూటింగ్ అకస్మాత్తుగా రద్దు చేసుకున్న తర్వాత ఆమెపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ఇలాంటి నటి ఇంత త్వరగా కన్నుమూయటం నిజంగా విచారకరం.